పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిందలి ప్రియ దైవబిడ్డలారా, తపస్కాల 3వ శుక్రవార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. గత శుక్రవారం రోజున ఆదికాండము నుంచి యెహోషువ గ్రంథం వరకు మన యొక్క పూర్వీకులు వారి విశ్వాసాన్ని బట్టి చేసిన ప్రార్థనల గురించి విని ఉన్నాం. ఈ రోజున న్యాయాధిపతుల గ్రంథము నుండి రాజుల దినచర్యల వరకు మన యొక్క పూర్వీకులు, విశ్వాసులు, రాజులు, ప్రవక్తలు చేసిన ప్రార్థన ఎలా ఉంది ఒకసారి ధ్యానించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రియ దైవబిడ్డలారా, దేవాదేవుడు ఈ యొక్క వాక్యాల ద్వారా మనందరికీ గుర్తు చేసేది ఏమిటంటే, ప్రార్థన అనేది అతి ముఖ్యమైనది. అటువంటి ప్రార్థన మనము పవిత్ర గ్రంథంలో మనకంటే ముందుగా చేసి దేవుని యొక్క అనుగ్రహాలు పొందిన అనేక మందిని మన యొక్క జీవితానికి ఆదర్శముగా తీసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క సంసోను ఇదిగో ఈలోక సంబంధమైన స్త్రీ చేత తన యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వాక్యములో, అప్పుడు సంసోను యావేను స్మరించుకొని, ప్రభువు నన్ను జ్ఞప్తికి ఉంచుకొనము, ఇంకొక్క మారు నీ బలమును నాకు ప్రసాదింపుము, నా 2 కన్నులను పెరికివేసినందులకై ఈ ఫిలిస్టీయులపై ఒక్క దెబ్బతో పగ తీర్చుకోనిమ్ము అని ప్రార్థించెను. ఆ విధముగా భగవంతుడు తన యొక్క ప్రార్థన ఆలకించి కావలసిన బలాన్ని ఇచ్చారని తర్వాత వాక్యాలను మనము వింటూ ఉన్నాం. కాబట్టి మన యొక్క కష్ట సమయాలలో, బాధల సమయాలలో, మరీ ముఖ్యంగా మనల్ని మోసగించిన వారిని నాశనం చేయడానికి సహితము మనకు కావలసిన అనుగ్రహాల కోసం, శక్తి కోసం ప్రార్థిస్తే భగవంతుడు ఇస్తాడు అని చెప్పేసి ఇదిగో ఈ యొక్క సంసోను గారి యొక్క ప్రార్థన మనకి భగవంతుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అదే విధముగా సాముయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వాక్యం, అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాల యొక్క బాధను పరికింపుము, ఈ దీనురాలని జ్ఞప్తికి ఉంచుకొనము, నాకు ఒక మగ బిడ్డను అనుగ్రహింపుము, ఎల్లప్పుడు కూడా ఆ బిడ్డను నీకే సమర్పిస్తా అని చెప్పేసి ఆమె ప్రమాణం చేసింది, మొక్కుబడి చేసుకుంది. అన్న ఈ యొక్క ప్రార్థనను హృదయమందే చేసిందని 13వ వాక్యం. అన్న హృదయమనందే ప్రార్థన చేసుకొనుచు ఉండెను, ఆమె పెదవులు కదలుకుచుండెను, కానీ నోటి నుండి మాట మాత్రము వెలువడలేదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, దేవాదేవుని ప్రార్థించే తరుణాలు ఈ విధముగా ఉంటాయి. కన్నీటి ప్రార్థనతో సంతాన ప్రాప్తి కోసం ప్రార్థించిన ఆమె యొక్క కోరికను భగవంతుడు ఆశీర్వదించారని వాక్యాలు సెలవిస్తున్నాయి. తదనంతరం ఎప్పుడైతే సంతాన ప్రాప్తి కలిగిందో అన్న దేవాదేవునికి మరి ప్రార్థనా గీతం పాడుతుంది. సాముయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి వాక్యాలు, అన్న ఈ విధముగా ప్రార్థించెను, నా హృదయము ప్రభువునందు ఆనందించు ఉన్నది, నేను నా యొక్క జీవితంలో ప్రభువు చేసిన అనేక మేరలుగాను సంతోషిస్తాను అని చెప్పేసి ఆమె పాడిన స్తోత్ర గీతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా ప్రభు అయిన దేవాదేవుని ద్వారా పొందిన మేరలకు ఎల్లప్పుడూ మళ్ళీ కృతజ్ఞత ప్రార్థన చేయాలి, స్తుతి ప్రార్థన చేయాలని అన్న తన యొక్క జీవితం ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. సాముయేలు 2వ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, దావీదు ఎప్పుడైతే పాపం చేస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే తన యొక్క కుమారుడు ఇదిగో ఆ యొక్క జబ్బు చేత బాధపడుతున్నారో, అటువంటి సందర్భంలో యావే దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారని సాముయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16 నుంచి చూసుకున్నట్లయితే, దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను, అతడు పస్తుండెను, రేయి కటిక నేలపై పరుండెను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంటే బిడ్డ జబ్బుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఆ సందర్భంలో అతను అంటాడు, బిడ్డ చనిపోయిన తర్వాత పలికిన మాట ఈ విధంగా కనిపిస్తుంది. సాముయేలు 2వ గ్రంథము 12:22లో, యావే నాపై జాలిగొని బిడ్డను బ్రతికిస్తాడమని చెప్పేసి నేను పస్తుండి శోకించాను, కానీ నా బిడ్డ
మరణించాడు. ఆ సందర్భంలో అతను అంటాడు, నేను వాని వద్దకు వెళ్ళవలసిందే కానీ వాడు నా యొద్దకు రాలేడు కదా అని చెప్పేసి, పశువాన్ని తీసుకురాలేను కదా అని చెప్పేసి అంటున్నాడు. అంటే 50 దేవునిపై విశ్వాసం కలిగి ప్రార్థన చేశారు. చివరికి ఆ మరణాన్ని సహితము అతడు అంగీకరించాడు. సామెయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయంలో 1 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే దావీదు రాజు యొక్క స్తుతి గీతాన్ని చూస్తూ ఉంటాం. దేవుని స్తుతించడం, కీర్తించడం, మహిమపరచడం, అదిగో ఇటువంటి ప్రార్థన కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు యొక్క మాటలుగా, ప్రార్థనగా చూస్తూ ఉంటాం. యావే సమస్త శత్రువుల నుండి, సౌలు నుండి దావీదును రక్షింపగా అతడు కృతజ్ఞతతో ప్రభువునకు ఈ క్రింది గీతమును వినిపించెను. ప్రభువు నాకు దుర్గము, శిల, రక్షణము, అతడే నాకు దుర్గము కనుక నేను అతనిని మరుగుచొచ్చెదను అని చెప్పేసి పలు రకాలుగా దేవుణ్ణి స్తుతి ప్రార్థన చేశారని ఈ యొక్క సామెయేలు గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా స్తుతి ప్రార్థన మరియు మన యొక్క బాధలలో ప్రార్థన, మన యొక్క అవసరాల కోసం ప్రార్థన రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 20వ వాక్యములో, నేను ఈ విధవెంట తలదాచుకొనుచూ ఉన్నాను, నీవి దీనురాలి పుత్రుని చంపి ఏమను బాధ పెట్టెదవా అని ప్రార్థించను. అంతటా ప్రవక్త బాలుని మృతదేహంపై 3 సార్లు బోరుగులపడి పరుండి, ఓ ప్రభువు, ఓ నా దేవా, ఈ బాలుని యొక్క ప్రాణమును మరలా వచ్చునుగాక అని ప్రార్థించెను. భగవంతుడు తిరిగి ఆ యొక్క బాలునికి జీవాన్ని పోసి ఉన్నారని తర్వాత వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అదేవిధముగా రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయములో ప్రభు అయిన దేవాదేవుడు మరి 36, 37 వాక్యాల ద్వారా సెలవిస్తున్నా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవైన ప్రభువు, నీవు ఇశ్రాయేలు దేవుడవని, నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞపైన ఈ పనులన్నీ చేసి తినని ఇప్పుడు వెల్లడి చేయమని చెప్పేసి, ప్రభువు నా మొర ఆలకింపుము, నీవే దేవుడువని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొందువని వీరెదుట రుజువు చేయమని ప్రార్థించారు. ప్రభు అయిన దేవాదేవుడు అగ్నిని ఆ యొక్క పీఠంపైకి పంపించి బలిని స్వీకరిస్తూ ఉన్నారు. ఆ యొక్క బలిపీఠమును, కట్టెలను, కందకములో నీటిని కూడా దహించాడు. దేవుని యొక్క శక్తి ఈ విధముగా ఏలియా ప్రార్థన ద్వారా పొందుకున్నారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నా. అంటే దేవుని యొక్క మహిమ కోసమై ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పకుండా తన యొక్క కృపను చూపిస్తాడు, తనను తాను మహిమపరుచుకునే విధముగా మన యొక్క ప్రార్థనలో మనకి నిరూపిస్తాడని ఏలియా ప్రవక్త యొక్క ప్రార్థన మనకి గుర్తు చేస్తుంది. అదేవిధముగా ఎలీషా తన యొక్క ప్రార్థనలో సహితము ఈ విధముగా మరణించిన బాలుని సజీవముగా చేస్తున్నా. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 31 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే, బాలునికి ఊపిరి రాలేదని విన్నవించెను. ఎలీషా ఆ ఇంటికి రాగానే పడకపై ఉన్న మృతదేహం అతనికి కనిపించెను. అతడు గదిలోనికి వెళ్ళి లోపల నుండి తలుపులు బిగించి ప్రభువును ప్రార్థించెను. అంతటా ప్రవక్త మంచము పైకెక్కి బాలునిపై బోరిగల పడుండెను. అతని నోరు, కళ్ళు, చేతులు బాలుని నోటికి, కళ్ళను, చేతులను తాకుచూ ఉండెను. ఈ విధముగా భగవంతుని యొక్క అనుగ్రహాల ద్వారా ఆ బిడ్డకి వేడిని కలిగించి మరి సజీవముగా లేపిన ఎలీషా ప్రవక్త మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని యొక్క మహత్తరమైన శక్తి అని చెప్పేసి దేవాదేవుడు మనకి తెలియజేస్తున్నా. రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 17 వాక్యం 16 వాక్యాలు చదువుకున్నట్లయితే, ప్రభు అయిన దేవాదేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా వారికి ఇచ్చిన అభయం 16-17లో, ఎలీషా అతనితో, నీవు భయపడకము, వారి వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు అని. అతడు దేవుణ్ణి ప్రార్థించి, ప్రభువు ఇతనికి దృష్టిని దయచేయము అని మనవి చేశాను. ప్రభువు సేవకునకు చూపునొసగ్గా అతడు కొండంతయు అగ్ని రథములతో, గుర్రములతో నిండి ఉండుట చూచెను. అవన్నీ ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా కూడా కనిపించనని వాక్యం సెలవిస్తున్నాయి. 20వ వాక్యములో సహితము, ఆ దండు నగరమును ప్రవేశింపగనే ఎలీషా, ప్రభువు వీరికి చూపు దయచేయము అని ప్రార్థించను. అతడు కోరినట్లే ప్రభు సైనికులకు దృష్టి ప్రసాదింపగా వారు సమరియా నగరమునందు ఉన్నట్లు గుర్తించరి. ప్రియా దైవడ్లారా, ఈ విధముగా ప్రభు అయిన దేవాదేవుడు ఎలీషా ప్రార్థన సహితము ఆలకించి ఎదిగో తన యొక్క మహిమను ఈ లోకంలో చాటి చెప్పారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ విధముగా ప్రభు అయిన దేవాదేవుడు చాలా సందర్భాలలో ఇదిగో తన యొక్క అపారమైన కృపా కటాక్షాలను వీరి యొక్క ప్రార్థన ద్వారా వారికి తెలియజేస్తున్నారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి.
మరి దావీదు మహారాజు యొక్క కుమారుడైన సొలొమోను సహితము దేవుని ప్రార్థించారు. ఏ విధముగా ప్రార్థించారయ్యా అంటే రాజుల 2వ దినచర్యలో మొదటి గ్రంథములో మొదటి అధ్యాయంలో 6వ వాక్యం చదువుకున్నట్లయితే వాక్యాలు ఈ విధముగా సెలవిస్తున్నాయి. అదే వాక్యాలను సహితము మనం ఈ యొక్క పవిత్ర గ్రంథములో విన్నట్లయితే రాజు ప్రభు సముఖమున ఎదుట బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. రేయి ప్రభు సొలొమోనుకు దర్శనమిచ్చి, నీకు ఏమి వరము కావాలనో కోరుకోమంటే వివేక విజ్ఞానం నాకు దయచేయము, లేదని ఇంతటి అసంఖ్యాకులైన నీ ప్రజలను ఎవడను పరిపాలింపలేడు అన్నారు. ప్రభువైన దేవాదేవుడు అంటున్నారు తన యొక్క నిస్వార్థమైన ప్రార్థన ద్వారా, నీవు సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలను, శత్రు నాశనము, దీర్ఘాయుష్ను కోరలేదు కాబట్టి నీకు తప్పకుండా నీ కోరికను తీరుస్తాను, నువ్వు అడగకపోయినా సరే ఇవన్నీ కూడా ఇస్తానని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మాటలను మనము రాజుల యొక్క మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో సహితము చూస్తూ ఉంటాం. సొలొమోను ప్రభువును ప్రేమించారు కాబట్టి తన తండ్రి దావీదు ఉపదేశమును పాటించాడు. కానీ అతడు కూడా ఇతర పుణ్యస్థలములో బలులు అర్పించి నానా పీఠములపై సాంబ్రాణి పొగ కూడా వేశారు. ఆ సందర్భంలో భగవంతుడు అదిగో రాత్రి కలలో కనిపించి ఈ విధముగా నీకేమి కావాలో కోరుకో, ప్రార్థన చేసుకో అంటే సొలొమోను సహితము చేసిన ప్రార్థన, అడిగిన మాటలు 9వ వాక్యములో నీ సేవకునకు మంచి చెడ్డలను పాలించు వివేకమును ప్రసాదింపము అని చెప్పేసి పలికిన మాటలు. మన ప్రార్థనలు కూడా ఈ విధముగా ఉన్నట్లయితే తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు చేసిన ప్రార్థనలో వారి సొంత అవసరాల కోసం, స్వార్థం కోసం ఎవరు కూడా ప్రార్థన చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మహిమ కోసం ఈ లోకంలో వారి యొక్క జీవితాన్ని కొనసాగించడానికి మాత్రమే చేస్తారు. మరి మన ప్రార్థనలు ఏ విధముగా ఉన్నాయి? హృదయ పరిశీలన చేసుకుని దేవుని యొక్క అపారమైన కృపా కటాక్షాలు నిండుగా కుమ్మరించాలని ఈ యొక్క తపస్కాలంలో భగవంతుని వేడుకుందాం. ప్రభు అయిన దేవాదేవుడు మనందరినీ, మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని, దీక్షాపరుల్ని దయతో ఆశీర్వదించి ఈ ప్రార్థనా శక్తి ద్వారా కావలసిన అనుగ్రహాలు దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని ఎల్లకాలం ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.